నమస్తే, వెల్కమ్ టు టీవీ8 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినుకొండ నియోజకవర్గం సావల్యపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో జీవి ఆంజనేయులు. వినుకొండ పట్టణంలో 3 మరియు 4 వార్డు నుండి 10 కుటుంబాలు వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఎమ్మెల్యే బొల్ల అవినీతి దాహానికి ఎంతో మంది పేదలు బలి. జీవి ఆంజనేయులు. మెట్టు గోవిందరెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం. వినుకొండ నియోజకవర్గం సావల్యపురం మండలం సానంపుడి గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు, మాజీ శాసనసభ్యులు మకెన మల్లికార్జునరావు మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంచెటి నాగశ్రీను మరియు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశంకరావు శ్రీనివాసరావు, అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఎవరు ముందుకు వచ్చి టెండర్లు వేయట్లేదు. నేను అయా డబ్బులు ఉన్నాయి టెండర్లు ఏంటంటే, ఎంపీ గారు మీరు చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వచ్చినాయని టెండర్లు వేస్తాం, బిల్లు మీరు ఇస్తారా అనే పరిస్థితికి వచ్చారు. మీ అందరికీ మాటిస్తా ఉన్నాం, జీవి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఆడవారు ఉన్నారు, చాలా మంది చూస్తూ ఉన్నారు, అడుగుతా ఉన్నారు, వారందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం చేస్తుంది. రెండోది ఉచిత బస్ సర్వీస్ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. మూడోది 18 ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా 1500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. ఇవన్నీ కూడా ఖర్చులు పెరిగి ఇబ్బంది పడుతున్న కుటుంబాలు నడపడానికి ఇబ్బంది పడుతున్న మహిళలకి ఆసరాగా ఉండే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇక్కడ యువత కూడా ఉన్నారు చాలా మంది. మామూలుగా ఈ మీటింగ్ ఉందని చెప్పి వచ్చింటారు, మామూలుగా అయితే ఇక్కడ ఉండరు, చదువుకున్న యువత వెనుకొండలో కనిపిస్తున్నది చాలా తక్కువ, అందరూ వెళ్ళిపోతారు. వారందరికీ మాటిస్తా ఉన్నాం, మీరు చదువుకున్నారు, బాగా చదువుతున్నారు, మీ అందరికీ కూడా ఆంధ్రాలోనే పరిశ్రమలు వచ్చేదాకా తెలుగుదేశం కష్టపడుతుంది. ఆంధ్రాలోనే మీకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా తెలుగుదేశం ప్రణాళిక చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తూ, ఈ గ్రామానికి సంబంధించి మెయిన్ ఒక సమస్య చెప్పారు. ఏదైతే పంట పొలాల కోసం అని కాలువ తీశారు, కానీ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ మూలన కాలువ పనులు ఆగిపోయాయని చెప్పడం జరిగింది. ఆ కాలువ తీస్తే దాదాపు 400 ఎకరాలకి పంట పొలాలకి నీరు అందించే అవకాశం ఉందని చెప్పారు. తప్పకుండా ఆ కాలువ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఎక్స్టెన్షన్ వర్క్స్ దాదాపు అయిపోయినాయి, రైల్వే ఎక్స్టెన్షన్ వరకు అయిపోయి ఈ 400 ఎకరాలకి కాలువ తీసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. మాజీ సోదరులు ఉన్నారు, వారందరికీ కూడా చెప్పదలిచేది ఒకటే, తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసింది అంటే మొదటి కారణం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అయితే, రెండో కారణం ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో ఎప్పటి నుంచో మాజీ సోదరులు అడుగుతా ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేయడం జరిగింది, ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి. దానికి అటు బీజేపీ రోజు కలిసి వస్తా ఉంది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి వస్తా ఉంది. ఎస్సీ వర్గీకరణ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ ఇప్పుడే వడ్డ కాలనీకి వెళ్ళి రావడం జరిగింది. అందరూ మంచి ఆహ్వానం పలికారు. వారందరూ కూడా అడుగుతా ఉంది ఒకటే, మాకు ఈ మైనింగ్ వాటిలో వడ్డర్స్ కి రిజర్వేషన్ ఇవ్వాలి, మాకు టౌన్ లో జరిగే వర్క్స్ లో గానీ, మైనింగ్ యాక్టివిటీలో గానీ, మేము కొనుక్కునే ప్రొక్లైనర్స్, ఎక్స్కవేటర్స్ వీటిలో రాయితీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. తప్పకుండా వడ్డేర కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటూ, బీసీలకు చెప్పేది ఒకటే, 50 సంవత్సరాలకే పెన్షన్ అయిపోతా ఉన్నాం. దాంతో పాటుగా బీసీ రక్షణ చట్టం తీసుకురాబోతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా బీసీలకి అభ్యున్నతికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున ఈసారి అటు జీవి ఆంజనేయ గారిని ఆస్వాదించమని కోరుతూ, ఆయన గురించి మీకు తెలిసిందే, మీరు కొద్దిగా కొట్లాడినా ఆయన మీతో కొట్లాడినా పని చేయించుకోవచ్చు, అవునా కదా? మీరు గట్టి మాట్లాడచ్చు, ఆయన గట్టి ఒకసారి మాట్లాడతారు, మీరు గట్టి ఒకసారి మాట్లాడతారు, కానీ అభిమానంతో ఉంటుంది అదంతా కూడా, గౌరవంతో ఉంటుంది అదంతా కూడా. కానీ ఎక్కడ కూడా మీరు తొలరు ఒక మాట, ఆయన తొలరు ఒక మాట, ఎప్పుడు కూడా గౌరవంగా జరుగుతుంది. కానీ మీరైతే మాత్రం ఆయనతో పని చేసుకోవచ్చు, కొద్దిగా వెళ్ళొచ్చు, కలవచ్చు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఉన్నాడు, మీరు కూర్చొని మాట్లాడగలరా? మీరు వెళ్ళలే గానీ ఒకసారి ఈ ఊర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అడగండి, అయ్యా మీ ఎమ్మెల్యే ముందు మీరు కూర్చొని గౌరవంగా ఎప్పుడైనా మాట్లాడారా అని అడగండి, వెళ్ళి అడగండి. వాళ్ళకి కూడా ఎప్పుడైనా కనిపిస్తే కొద్దిగా సింపతి చూపించి, జాలి చూపించండి. మీ పరిస్థితి
పరిస్థితి మాకు అర్థమవుతుంది. మిమ్మల్ని బూతులు తిడతాడంటే మాకు తెలుసు, కనీసం కూర్చోమంట, కనీసం నీళ్ళు ఇవ్వడంట, కనీసం కాఫీ ఇవ్వడంట, మాకు తెలుసు మీ పరిస్థితి. దయచేసి మీరు ఫీల్ అవ్వమాకండి, మేము అధికారంలో రాబోతా ఉన్నాం, అటువంటి పరిస్థితి ఉండదని చెప్పి కొద్దిగా వాళ్ళ మీద జాలి చూపించండి కొద్దిగా. అటు జీవి గారిని మీరు మంచి మెజార్టీతో ఆస్వాదించాలని కోరుతూ, అలాగే మమ్మల్ని కూడా ఈ మధ్య ఎప్పుడైనా ఆయన ప్రెస్ మీట్ విన్నారా? ప్రెస్ మీట్ లో మాట్లాడిన భాష పదాలు విన్నారా ఎప్పుడైనా? ఆ భాష మీ పిల్లలు ఎక్కడైనా వాడితే, మీ పిల్లలు వాడితే మీరేం చేస్తారు? కర్ర వెనకదీసి, అవునా? ఇంట్లో ఉన్న పిల్లవాడిని మీరు మందలిస్తారైతే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఏం చేయాలి? మనం అంత అహంకారంతో కన్ను మిన్ను తెలియకుండా ప్రవర్తిస్తున్న వ్యక్తిని మనం ఏం చేయాలి? 13వ తారీఖున ఏం చేయాలి? చేసి జీవి ఆశీర్వదించమని కోరుతూ, అలాగే మమ్మల్ని కూడా ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటాం. వెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నేడు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుకు ఆకర్షితులై పట్టణంలోని 3 మరియు 4 వార్డులోని తెలుగుదేశం పార్టీకి చెందిన 10 కుటుంబాలు శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్మారు కాబట్టి తెలుగుదేశం పార్టీని వీడి నేడు వరుస చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని వారు తెలిపారని, ఇప్పటి నుంచి వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని ఆయన అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక జీవి ఆంజనేయులు కోట్ల రూపంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈరోజు ముందుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ పండుగ సందర్భంగా మన న్యాయ బ్రాహ్మణులకు సంబంధించి లక్ష్మీ నరసింహ మన వాళ్ళకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన లక్ష్మీ నరసింహ ఇవాళ పార్టీలో చేరడం చాలా సంతోషం. అదేవిధంగా 4-3 వార్డులో మా ఇంతియాజు, మన ఆఫీసు ఇది అందరూ కూడా కలిసి ఈరోజు చేరడం అనేది చాలా శుభకరంగా ఉంది. అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ పార్టీ అందరి పార్టీ, ఈ పార్టీ పేదల పార్టీ, ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, ఈ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ, ఈ పార్టీ అందరికీ దగ్గరగా తీసుకొని అందరినీ మంచి అవకాశాలు రావాలని, అందరికీ సముచిత స్థానం కల్పించాలనుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ అనేది ఎక్కడ కూడా మతాలకు కానీ కులాలకు కానీ ఎక్కడ కూడా మరి ఎవరికైనా అందరికీ న్యాయం చేయాలనుకునే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు. అలాంటి పార్టీలో మీరందరూ ఈరోజు చేరటం అనేది చాలా సంతోషం. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే అది పెత్తందారుల పార్టీ, దొరల పార్టీ. ఆ పార్టీలో ఉండలేని వాళ్ళందరూ కూడా ఇవాళ ఎవరో ఉండే పరిస్థితి కనపడట్లేదు. ఇవాళ చూడాలంటే చెప్పాలంటే ఇవాళ వాళ్ళల్లో వాళ్ళకే అన్ని విధాల 3 పార్టీలు, ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి జనసేన పార్టీ, ఒకటి బీజేపీ పార్టీ. ఆ జనసేన పార్టీకి బీజేపీ పార్టీలో విలీనం చేశామంటారు కాసేపు మా గ్లాసు గుర్తు పోయిందంటారు కాసేపు. చంద్రబాబు నాయుడు కాసేపు మోడీని మేము రానియమంటాడు, కాసేపు మోడీయే ఈ రాష్ట్రానికి శని అంటాడు, మోడీయే ఈ రాష్ట్రానికి దేవుడు అంటున్నాడు. ఈరోజు ఇవాళ మతతత్వ పార్టీలో అని చెప్పినటువంటి వాళ్ళే ఆయనే చంద్రబాబు నాయుడు. మరి ఈనాడు ఆ మతతత్వ పార్టీని అని ఇవాళ అనేక విధాలుగా వాళ్ళ ముస్లిం మైనార్టీకి 4% రిజర్వేషను ఎత్తేస్తామంటే దానికి ఓకే అని చెబుతాడు, అది మంచి పాలసీ అంటాడు. మళ్ళా పౌరసత్వం ముస్లిమ్స్కి లేకపోయినా వాళ్ళకి అవసరం లేదు, అది ఆ చట్టం మంచి చట్టమేనని చెబుతాడు. ఇలాంటి మాటలు చెబుతున్నా అలాంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆంజనేయుల న్యాయానికి మరి మీరు ఓట్లు వేయాలని అడుగుతున్నారు. నిజమైనటువంటి
మరి ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కడైనా ఆ ఓట్లు వేయాలనుకుంటారా అనేది ఒక్కసారి ఈ బీజేపీ వల్ల పాలస్తీనా చెప్తున్నారు, మన గోవాలో గడ్డి తింటున్నారు అని అన్నవలే. దానికి భారతదేశం కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి వాళ్ళ సపోర్ట్ చేసి వీళ్ళని అన్యాయం జరిగినటువంటి దాంట్లో మరి అందరికీ తెలిసినటువంటి ఇవన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని. పెనుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్ల అవినీతి దాహానికి ఎంతో మంది బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. కూటమి వినుకొండ అభ్యర్థి జీవి ఆంజనేయులు అక్రమాలు, భూ కబ్జాలు, బీటాక్స్ వసూళ్ల మీద పెట్టిన శ్రద్ధ బొల్ల పేదల సంక్షేమం, అభివృద్ధిపై పెట్టలేదని నిపుణులు చెరిగారు జీవి. వినుకొండ మండలం నడిగడ్డలో జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మరియు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొనిచెట్టి నాగ శ్రీను రాయల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 3 పార్టీల నాయకులతో కలిసి గడప గడపకు తిరిగి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మొదట మాట్లాడిన జీవి వినుకొండలో తాను 1000 మందికి ఇల్లు, 28,000 మంది స్వచ్ఛ వినుకొండలో భాగంగా మరుగుదొడ్లు ఇస్తే బొల్ల ఒకరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. బొల్ల ఎక్కడైనా ఒక్క మరుగుదొడ్డి ఇల్లు ఇచ్చి ఉంటే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు జీవి. చివరకు ఎస్సీ ఎస్టీలకు రాయితీలు రుణం కానీ, గేదెలు గొర్రెలు రుణం కానీ లేదు. అలాగే ఈ రోజు ఇక్కడ అభివృద్ధి లేనటువంటి పరిస్థితి. ఎవరైతే నన్ను గెలిపించారో వాడిని ఎత్తున చేపెడతాడు. ఈ ఊరు ఎస్టీ సోదరులు అలాగే ఎస్సీలు పాపం కష్టపడి గెలిపిస్తే ఆ చెరువు సొసైటీ మెంబర్లు అందరికీ అన్యాయం చేశాడు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు. ఆ విధంగా మంచినీళ్ళ స్కీమ్ ఇచ్చి మంచినీళ్ళు ఇవ్వటం చేతగానటువంటి అసమర్థుడు ఎమ్మెల్యే. మీ అందరికి మాట ఇస్తున్నా, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి మీ రుణం తీర్చుకుంటానని ఎందుకంటే ప్రజలందరికీ ఊరూరో మంచినీళ్ళు ఇస్తా, ప్రతి ఇంటికి ట్యాప్ వేసి అక్క చెల్లెమ్మల రుణం తీర్చుకుంటానని ఈ సందర్భం చేస్తున్నా. ఎందుకంటే అందుకు కొత్తపాలెం రోడ్డు బ్రహ్మాండ టార్గెట్ వేపించి మళ్ళీ మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అలాగే మన గ్రామానికి ఒక కళ్యాణ మండపం ఉందా? ఖచ్చితంగా ఈ గ్రామంలో ఒక మంచి కళ్యాణ మండపం కూడా కడతాము ప్రభుత్వం ద్వారా అని మీ అందరికి నేను మనవి చేస్తున్నా. అలాగే సీసీ డ్రైన్లు లేవు, కొన్నిసార్లు సిమెంట్ కాలువలు కావాలి. మీ అందరికీ ఒక ఎన్టీఆర్ కాలనీ వేస్తాం. 2 సెంట్లు ఇళ్ల స్థలాలు లేనాడు 2 సెంట్లు స్థలం ఇచ్చి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇచ్చి పేదలకు ఇల్లు ఇచ్చి ఆదుకుంటా సీసీ డ్రైన్లు రోడ్లు అవసరమైన ఇక్కడ వేస్తామని మీ అందరికి మనవి చేస్తున్నా. శ్మశానం కూడా రానున్న కాలంలో మంచిగా అభివృద్ధి చేసి చెరువులు నింపితే, దొండపాడు చెరువులు నింపితే మరి దాని ద్వారా మరి ఎంతో సాగులోకి వచ్చింది. అలాగే చెరువుకి లిఫ్ట్ పెడితే మరి సుమారు 500-600 ఎకరాలు సాగులోకి వస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. సంయుక్త ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఈ రాక్షస రాజ్యం పోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు, అలాగే చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మీరందరూ అందుకోవాలని చెప్పేసి, అలాగే సూపర్ 6 పథకాల్లో మహిళలకి ఆర్టీసీ ఛార్జీలు ఇంకా లేవు. మీ సేవకుడిగా వచ్చా నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాయదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ప్రజలను అభ్యర్థించారు. గుమ్మగట్ట మండలం పార్తలోని నేత్రపల్లి, బోలేడు, రంగచేడు గ్రామాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని మెట్టు గోవిందరెడ్డి నిర్వహించారు. గ్రామంలో సాగిన రోడ్ షో ప్రచార యాత్రలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం నుంచి అందించిన సంక్షేమ లబ్ధిని వివరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నిజమున మోస్తాం ఎవరిస్తమని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండా ఎగరేస్తాం ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినుకొండ నియోజకవర్గం సావల్యపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో జీవి ఆంజనేయులు. వినుకొండ పట్టణంలో 3 మరియు 4 వార్డు నుండి 10 కుటుంబాలు వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఎమ్మెల్యే బొల్ల అవినీతి దాహానికి ఎంతో మంది పేదలు బలి. జీవి ఆంజనేయులు. మెట్టు గోవిందరెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం.